నాగావళి నదీ తీరంలో ఆనంద మహర్షి ఆశ్రమం నిర్మించుకుని తన శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రశాంతంగా జీవనం సాగించేవాడు. ఆయన రోజూ సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఉపన్యాసాలిచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లందరూ ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. మహర్షి ప్రశాంతంగా అడిగారు, నాయనా, నువ్వు ఎందుకు నదిలో దూకావు? అతడు బాధతో, జీవితంలో ఎన్నో కష్టాలొచ్చాయి స్వామి, ఏ పని చేసినా కలిసి రాలేదు, అందుకే విరక్తితో దూకాను అన్నాడు. అప్పుడు మహర్షి ఒక సీతాఫలమిచ్చి, ముందు ఇది తిను అన్నారు. అతడు నెమ్మదిగా పండును తింటూ గింజలను వేరుగా తీస్తూ తినసాగాడు. మహర్షి అడిగారు, గింజలు ఉన్నాయనే పండు తినడం మానేశావా? అతడు నవ్వుతూ, ఇంత తియ్యని పండును గింజల కోసం వదులుకుంటామా స్వామీ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగాలి, మధ్యలో వదిలేయకూడదు. ఆ మాటలు విని అతడు సిగ్గుపడి, ఇకపై కష్టపడి జీవిస్తాను అని మాటిచ్చాడు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టి మహర్షిని ప్రశంసించారు.